'ఎనిమిది వసంతాలు' సినిమా ఇప్పుడే చూసొచ్చాను. థియేటర్‌లో నాతో కలిపి ఎగ్జాక్ట్‌గా 6 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఆ ఆరుగురు కూడా అందరూ బాయ్సే అండ్ అందరూ సింగిల్‌గానే వచ్చారు. అదెందుకో కొంచెం నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సరే, ఇంకా మూవీ విషయానికొస్తే 'ఫణీంద్ర నాగశెట్టి'కి ఆల్రెడీ ఆడియన్స్‌లో ఒక సెట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ 'మను' సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రావడం వల్ల అండ్ 'మైత్రి' లాంటి ప్రొడ్యూసర్స్ ఇలాంటి సినిమా ఓకే చేయడం, వీటి వల్ల అంతో ఇంతో ఆడియన్స్ వరకు రీచ్ అయింది. దానికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అండ్ ఇంటర్‌వ్యూస్‌లో డైరెక్టర్ పాస్ చేసిన కొన్ని కామెంట్స్ లైక్ రివ్యూ ఇవ్వడానికి అర్హత ఉండాలి, కలం పక్కన పెట్టి కత్తి పట్టుకోవడం లాంటివి కొన్ని వైరల్ అయ్యాయి. ఇంకా మూవీ ప్లాట్ విషయానికొస్తే 'శుద్ధి అయోధ్య' అనే ఒక 19 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి తన లైఫ్‌లో జరిగిన 8 ఏళ్ల స్టోరీనే ఈ 8 వసంతాలు. తను 8 ఏళ్ల జీవితంలో ఫేస్ చేసిన ఛాలెంజెస్, సిట్యుయేషన్స్, తనతో ట్రావెల్ అయిన క్యారెక్టర్స్ మొత్తం ఈ సినిమా. అది ఏంటి అనేది మీరు సినిమాలో చూస్తేనే అర్థమవుతుందన్నమాట. అండ్ బాగుంటుంది గూడా. ఇంకా పాజిటివ్స్‌కి వెళ్ళిపోతే మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. ఎస్పెషల్లీ ద సినిమాటోగ్రఫీ. ప్రతి ఫ్రేమ్ చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. లైక్ ఎ పెయింటింగ్. అది మూవీలో వచ్చే లవ్ స్టోరీ అండ్ మెయిన్ లీడ్ జర్నీ ఎలివేట్ అయింది. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్, సాంగ్స్ అండ్ బీజీఎం బాగున్నాయి. బీజీఎం అయితే సీన్స్‌ని చాలా ఎలివేట్ చేశాయి. ఇంకా డైరెక్టర్ స్ట్రెంత్ అయిన తన డైలాగ్స్ గురించి చెప్పాలి అంటే మోస్ట్ ఆఫ్ ది డైలాగ్స్ వర్క్ అయ్యాయండి. ఇన్‌ఫాక్ట్ కొన్ని డైలాగ్స్ చాలా బాగా అనిపించాయి. మూవీలో డీల్ చేసిన కొన్ని సబ్ ప్లాట్స్ లైక్ కెరీర్, ఫ్యామిలీ అండ్ ఇంకొన్ని విషయాలు కూడా తన రైటింగ్‌లో బాగా ఇంక్లూడ్ చేశాడు డైరెక్టర్. అండ్ లాస్ట్ 15 మినిట్స్ క్లైమాక్స్ అయితే 'ఫణీంద్ర నాగశెట్టి' మార్క్ అనిపిస్తది. మీరు 'ఫణీంద్ర నాగశెట్టి' వర్క్ ఫాలో అయ్యి మీకు నచ్చితే తను ప్రీవియస్‌గా తీసిన షార్ట్ ఫిల్మ్స్ అండ్ 'మను' మూవీలో ఎండింగ్ లాగా ఒక హైలో అయితే ఎండ్ చేశారు. అది నాకు బాగా నచ్చింది. మెయిన్ లీడ్ అయిన అవంతిక బాగా పెర్ఫార్మ్ చేశారు. అండ్ అదర్ 2 మెయిన్ లీడ్ యాక్టర్స్ కూడా బాగా చేశారు. ఇంకా మిగతా వాళ్ళ గురించైతే హార్డ్‌లీ 4-5 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటారు. అండ్ వాళ్ళకిచ్చిన స్కోప్‌లో బానే చేశారు అనిపించింది. మెయిన్ లీడ్స్ అంతా ఫెమిలియర్ ఫేసెస్ కాకపోవడం వల్ల కూడా ఒక అడ్వాంటేజ్ అయింది. దానివల్ల మూవీకి ఒక ఫ్రెష్ ఫీల్ అయితే వచ్చిందండి. నెగెటివ్స్‌కి వెళ్ళే ముందు ఇంత ఫాస్ట్ మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ ఇస్తూ ఇంత ఎఫర్ట్ పెడుతున్నాం కాబట్టి మా ఎఫర్ట్స్ కోసం ఆ సబ్‌స్క్రైబ్ బటన్ ఏదో కొట్టేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇక నెగెటివ్స్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం పేసింగ్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఇనిషియల్ పోర్షన్స్‌లో వచ్చే మార్షల్ ఆర్ట్ సీక్వెన్సెస్ అండ్ తర్వాత ఫాలో అయ్యే లవ్ స్టోరీ కొంచెం స్లోగా ఉంది. ఇంకొంచెం ఎంగేజింగ్‌గా ఉంటే బాగుండేది. అండ్ ఇందాక చెప్పిన మార్షల్ ఆర్ట్ సీక్వెన్సెస్ కూడా అంత ఎక్సైటింగ్‌గా ఏమి అనిపించలేదు. అండ్ డైరెక్టర్ స్ట్రెంత్ అయిన తన డైలాగ్స్ అక్కడక్కడ టూ మచ్ ఏదో క్లాస్ వింటున్న ఫీలింగ్ ఏదో వచ్చింది. సో, డోంట్ టెల్ అనే విషయం ఫాలో అవ్వడం నచ్చదేమో డైరెక్టర్‌కి మరి. కొన్ని చోట్లయితే డైలాగ్స్‌లో టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. దానివల్ల కొంచెం ఎక్కువ మన మీద రుద్దుతున్నట్టు అనిపించింది. ఆ డైలాగ్స్ అర్థం చేసుకొని, ప్రాసెస్ చేసుకోవడానికి టైం లేకుండా చేశారు. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పటికీ అవి ఫీల్ అయ్యే లోపు వేరే సీన్స్‌కి జంప్ అయిపోతదనమాట. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ కలం పక్కన పెట్టి కత్తి పట్టుకున్న రాసిన సీన్ బాగా ఉన్నప్పటికీ మూవీకి అన్నెసెసరీ అనిపించింది. బికాజ్ ఆ సీక్వెన్స్ వల్ల మూవీలో ఏ ప్రోగ్రెస్ ఉండదు. నేను యాక్షన్ కూడా తీయగలను చూపించడానికి తీసినట్టు ఉంటదనమాట. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇట్స్ ఎ స్లో అండ్ సింపుల్ ఫిల్మ్ అండి. 'ఫణీంద్ర నాగశెట్టి' వర్క్ ఫాలో అయ్యే వాళ్ళకి అండ్ స్లైస్ ఆఫ్ లైఫ్ రిలేటెడ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి మేబీ నచ్చొచ్చు. మీరు సినిమా చూస్తే ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీక్ చాలా మూవీస్ ఉన్నాయి కాబట్టి మీకు ఇలాంటి ఫాస్ట్ మూవీ రివ్యూస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మంచిదండి. అంతవరకు సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.